అవసరమైన ఉచితాలు ఇవ్వటంలో తప్పు లేదని, అయితే చేపలను ఇవ్వకుండా చేపలను పట్టడం నేర్పాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు చిట్టెడి కృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్ తాల్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర బడ్జెట్ 26-27పై నిర్వహించిన సెమినార్లో కృష్ణారెడ్డి కీలకోపన్యాసం చేశారు. ప్రతి వ్యక్తి బడ్జెట్ గురించి తెలుసుకోవాలని ఆయన అన్నారు. 2014లో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఈనాడు ప్రపంచంలో 4వ అతిపెద్ద వ్యవస్థగా ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. చిన్న సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఆ సంస్థల సమస్యల పరిష్కారానికి తోడ్పడతాయని అన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్ని రూపొందించాలని తెలిపారు. ఈ సెమినార్లో ప్రసంగించిన ప్రొఫెసర్ డాక్టర్ పి మోహన్ రావు బడ్జెట్ వైద్య విద్యా రంగాలకు, రక్షణ రంగానికి నిధుల పెంపకంపై హర్షం ప్రకటించారు. యువతకు రేపటి తరానికి ప్రోత్సాహకాన్ని కలిగించేలా బడ్జెట్ ఉందన్నారు. వ్యవసాయ రంగానికి తగినన్ని నిధులు కేటాయించటం సకారాత్మక నిర్ణయమని మోహన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జీవీజీ కృష్ణ, పి మోహన్ రెడ్డి, జలంధర్ రెడ్డి, సుజాతమ్మ, డాక్టర్ టివి రావు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, తాల్నాక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు, తాల్నాక బిఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.